కావలసిన సహాయాన్ని అందిస్తుంది. సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఉన్నదని చెప్పి మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే వాళ్ళు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తుంటే అక్కస్తో మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు మమ్మల్ని తిట్టుకుంటా వీధులెంబడి తిరుగుతున్నారు. నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ 3650 రోజులు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఒక్కరోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే. ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి, రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఆ దోసుకున్నది దాచుకోవాలనే దాని మీద వాళ్ళు అదే పనిగా నిరంతరం వాళ్ళు అదే కార్యక్రమాలలో మునిగి తేలింది. కానీ మేము ఇవాళ వచ్చినప్పుడే మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఎతికి వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా. ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు. ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోళ్ళే. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ. ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఊరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు పల్లెకిలుచుకుంటూ గాలికి తిరిగిండ్రా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం. ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 1,00,000 పక్క ఊరికి 2-3 కిలోమీటర్లు పోయి చదువుకోవడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ అట్లా పోవాలంటే కూలి పనికి పోయే తల్లిదండ్రులు కూలి మానేసుకొని ఆ పిల్లల్ని తీసుకొని పక్క ఊరికి పోవాలి. ఆ కుటుంబాలు గడుస్తాయా? వాళ్ళు కూలి పని చేసుకోకపోతే, వ్యవసాయం పనికి పోకపోతే ఆ కుటుంబాలు బతుకుతాయా? ఇవాళ తండల్లో ఊర్లోనో పాఠశాల ఉంటే పిల్లల్ని బడి దగ్గర వదిలి వ్యవసాయ పొలానికి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని తీసుకొని ఇంటికి పోతారు. ఇవాళ పక్క ఊర్లో పెడితే చిన్నపిల్లల్ని బస్సులో పంపలేరు, ఆటోలలో పంపలేరు. పిల్లల్ని బడికి పంపించి తల్లిదండ్రులు మళ్ళా పక్క ఊరికి వచ్చే పరిస్థితి ఉండదు. కుట్రపూరితంగా పేదవాళ్లకు విద్యను దూరం చేయాలన్న ఆలోచనతోటి ఈ పాఠశాలల్ని మూతేసిండు ఆనాటి ప్రభుత్వం. ఇవాళ అందుకే మా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచనతోని మెగా డిఎస్సిని ప్రకటించి అన్ని పాఠశాలలు తెరిపించి పేదవాళ్ళ పిల్లలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల్లో మంచి చదువులు చదివించడానికి వాళ్ళ ఫీజులు కట్టడానికి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పేదోళ్ళ పిల్లలు ఇవాళ సర్టిఫికెట్లు వాళ్ళ కాలేజీల నుంచి తెచ్చుకోలేని పరిస్థితి. ఫీజు పైసలు కడితే కానీ కాలేజీ యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రులను ఫీజుల పైసలు అడిగే పరిస్థితి లేదు. వనపర్తిలో ఒక అమ్మాయి ఫీజుల డబ్బులు అడగలేక తల్లిదండ్రుల బాధలు చూడలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి. నీకు కొంచెమైనా బాధ